నమస్తే, వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. నేడు 3 నియోజకవర్గాల్లో జగన్ ప్రచారం. మైదుకూరు, టంగుటూరు, కలికిరిలో సభలు. ఇవాళ దెందులూరు, తెనాలిలో చంద్రబాబు ప్రచారం. మధ్యాహ్నం కూటమి ఉమ్మడి మేనిఫెస్టో విడుదల. నేడు కరీంనగర్, వరంగల్, చేవేళ్లలో రేవంత్ పర్యటన. హుజూరాబాద్ సభకు సీఎం హాజరు. నేడు సంగారెడ్డి జిల్లా చిల్వేర్లో మోదీ సభ. భారీగా జన సమీకరణపై బీజేపీ నేతల కసరత్తు. నేడు భద్రాద్రిలో కేసీఆర్ బస్సు యాత్ర. తల్లాడ, కొత్తగూడెంలో బహిరంగ సభలు. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. ఏపీలో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇప్పటికే అధికార వైసీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. తాజాగా విపక్ష కూటమి కూడా తమ మేనిఫెస్టోను విడుదల చేయనుంది. టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నేతల సమక్షంలో మేనిఫెస్టో విడుదల కానుంది. గతంలో రాజమండ్రి మహానాడులో టీడీపీ సూపర్ 6 పథకాలు ప్రకటించింది. అయితే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీడీపీ, బీజేపీ, జనసేనతో కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలోకి 3 పార్టీలు దిగాయి. 3 పార్టీలకు ప్రజలు వివిధ వర్గాల నుంచి వచ్చిన వినతులు, అగ్రనేతల ఆలోచనలు, వివిధ సందర్భాల్లో ఇచ్చిన హామీలతో మేనిఫెస్టో రూపకల్పన చేశారు. మేనిఫెస్టో అంశాలపై 3 పార్టీల నేతలతో కూడిన మేనిఫెస్టో కమిటీ సుదీర్ఘ కసరత్తు చేసింది. రాష్ట్ర ప్రజల నేటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలను సాకారం చేస్తాం అనే థీమ్తో మేనిఫెస్టోను రూపొందించినట్లు తెలుస్తోంది. అధిక పన్నులు, పన్నుల బాదుడు లేని సంక్షేమం, ప్రతి ప్రాంతంలో అభివృద్ధి అనే కాన్సెప్ట్తో మేనిఫెస్టోను తయారు చేశారు. అప్పులు, పన్నులతో ఇచ్చేది సంక్షేమం కాదని, సంపద సృష్టితో సంక్షేమం ఇస్తామని కూటమి హామీలు ఇస్తోంది. వచ్చే 5 ఏళ్లలో చేసే డెవలప్మెంట్పై స్పష్టమైన రోడ్ మ్యాప్తో మేనిఫెస్టో ఉంటుందంటోంది కూటమి. రాష్ట్ర సమగ్ర అభివృద్ధితో పాటు ప్రజల వ్యక్తిగత జీవితాల్లో మార్పు తెచ్చేలా ఒక్కో పథకం, కార్యక్రమం ఉంటుందని కూటమి అంటోంది. లబ్ధిదారులు, రాష్ట్ర రాబడులు, నిధుల లభ్యత అంశాలపై లోతైన కసరత్తు తర్వాతనే పథకాల డిజైన్ ఉంటుందని కూటమి నేతలు పేర్కొంటున్నారు. వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఏపీలో రెండోసారి వైసీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. బస్సు యాత్రతో ప్రజల్లోకి వెళ్తున్న ఆయన రోడ్ షోలు చేస్తూ ప్రతిపక్షాలే టార్గెట్గా ప్రసంగిస్తున్నారు. బస్సు యాత్రలో భాగంగానే ఇవాళ సీఎం జగన్ టంగుటూరు, మైదుకూరు, కలికిరిలో పర్యటిస్తారు. ఉదయం 10 గంటలు కొండేపి నియోజకవర్గంలోని టంగుటూరులో జరిగే ప్రచార సభలో పాల్గొంటారు. మధ్యాహ్నం 12:30కు మైదుకూరు నియోజకవర్గంలోని 4 రోడ్ల జంక్షన్ వద్ద రోడ్ షోలో పాల్గొంటారు.
అనంతరం 3 గంటలకు పీలేరు నియోజకవర్గంలోని కలికిరిలో జరిగే ప్రచార సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణ విషయం చూద్దాం. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో ఎక్కడ చూసినా వరి కోతలు కనిపించేవని ఇప్పుడు కరెంటు కోతలు కనిపిస్తున్నాయని విమర్శించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. బీఆర్ఎస్ పాలనలో ఓ దశలో తెలంగాణలో పంటలు పంజాబ్ను తలదన్నే స్థాయికి పోయాయని, ఆ సమయంలో కేంద్రం మన వడ్లను కొనుగోలు చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ బీజేపీ వారికి తెలంగాణ ఓట్లు కావాలి కానీ వారికి రైతు సమస్యలు పట్టవని ఆరోపించారు. హరీష్ రావు రాజీనామా లేఖతో వచ్చి సవాల్ చేస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తోక ముడిచారని ఎద్దేవా చేశారు. భట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క అంటూ సెటైర్లు పేల్చారు. నేను మీకు ఒక మంచి మాట చెప్తా ఉన్నా. ఈసారి రాష్ట్రంలో ఇప్పుడు నేను ఎక్కడికి పోయినా ఇవాళ 6వ రోజు, ఎక్కడికి పోయినా ఇదే పద్ధతిలో ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు. దాదాపు 12 పార్లమెంట్ సీట్లు మనం గెలవబోతా ఉన్నాం. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతా ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? మీరు నామాగారిని ఎంపీకి గెలిపిస్తే ఆ సంకీర్ణ ప్రభుత్వంలో నామాగారు కేంద్ర మంత్రి అవుతాడని మనం చేస్తా ఉన్నాం. అంత పెద్ద లాభం మనకు జరుగుతుంది. ఒకసారి నామాగారు కేంద్రంలో మంత్రికి వస్తే అన్ని రకాల తెలంగాణ రాష్ట్రానికి, మన ఖమ్మం నియోజకవర్గానికి, ఖమ్మం జిల్లాకి చాలా పెద్ద మేలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం తీసుకోవాలని మిమ్మల్ని మనవి చేస్తా ఉన్నా. నేను మహబూబ్ నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో భోజనం చేస్తూ ఉంటే ఆడ 2 సార్లు కరెంటు పోయింది. నేను చెప్పిన కరెంటు పోయింది అని, మరి నన్ను ఇబ్బంది పెట్టానని తీసేసిండ్రా లేదా వాళ్ళ అసమర్థతన? పోయిందని నేను ట్విట్టర్లో పెట్టిన. దాన్ని చూసి ఈ జిల్లాలో ఉన్న ఉప ముఖ్యమంత్రి కరెంటు మంత్రి బట్టి విక్రమార్క, ఆయన బట్టి విక్రమార్క కాదు వట్టి విక్రమార్క, ఆయన ఏమి స్టేట్మెంట్ ఇస్తాడు? ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అబద్ధాల కోరు, అబద్ధం చెప్తున్నాడు అని చెప్తాడు. ఇప్పుడు నా దగ్గర ఉన్నది కాగితం. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో అక్కడ చీఫ్ వార్డెన్ గారు ఒక సర్కార్ ఇష్యూ చేసిండ్రు. కరెంటు కోతలున్నాయి, నీళ్ల కొరత ఉంది, హాస్టల్ మూసేస్తున్నాం, మీరు ఇంటికి పోండి అని చెప్పించండి. దాన్ని పెట్టి మళ్ళా నేను ట్విట్టర్లో పెట్టి ఇయ్యాల. అదే బట్టి విక్రమార్క గారు చూడండి మీ ఘనత ఎంత ఉందో, ఎక్కడో మహబూబ్ నగర్ ఖమ్మం కాదు ఉస్మానియా యూనివర్సిటీకే నీళ్ళు ఇచ్చే దిక్కు లేదు అని నేను పెట్టిన. ఏం చేసిండ్రు తెలుసునా? ఏం చేసిండ్రు? ఆ చీఫ్ వార్డెన్ ఎవరైతే ఉన్నారో ఆయన నిన్ను ఎందుకు సస్పెండ్ చేయొద్దు అని నోటీస్ ఇచ్చిండు. మీరు సస్పెండ్ చేస్తే చేస్తారు కావచ్చు, కానీ కోతలు నిజం కదా. ముఖ్యమంత్రి గారు ఏం చెప్పిండు? ఏళ్ళన్న ముఖ్యమంత్రి కేసీఆర్ 1 లక్ష రూపాయలు మాఫీ చేసిండు. పరిగెత్తుండ్రి, ఇక ఉరుకుని లగెత్తుండ్రి, పోయి 2 లక్షల రుణం తీసుకోండి, నేను డిసెంబర్ 9 నాడు 10:30 గంటలకే మాఫీ చేసి పడేస్తా అని చెప్పిండు. అయిందా? 2 లక్షల రుణమాఫీ అయిందా? కాకపోంగ ఏమైతున్నది? భద్రాద్రి రామయ్య మీద ఒట్టు, బాసర సరస్వతి మీద ఒట్టు, యాదగిరి నరసన్న మీద ఒట్టు. ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు ముఖ్యమంత్రి? ఎన్ని ఓట్లు పెట్టుకుంటావు? ఎవరు నమ్ముతారు? ఇది పద్ధతేనా? హరీష్ రాజీనామా చేసిండు. ఆగస్టు 15 లోపల నువ్వు రుణమాఫీ చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలి, నేను కూడా రాజీనామా ఇస్తున్నా అని చెప్పి హరీష్ పోయి రాజీనామా ఇచ్చిండు. కానీ ముఖ్యమంత్రి రిజర్వేషన్ల రగడ దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. కాంగ్రెస్ బీజేపీల మధ్య మాటల దాడితో డైలాగ్ వార్ ముదురుతోంది. కేంద్ర మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోతో ఈ వ్యవహారం మరింత పొలిటికల్ హీట్ పెంచేసింది. పార్లమెంట్ ఎన్నికల వేళ దేశ రాజకీయాల్లో రిజర్వేషన్ రగడ మరింత ముదురుతోంది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీల మధ్య సాగుతున్న డైలాగ్ వార్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల ప్రచారంలో ఇదే అంశాన్ని ప్రధాన ఎజెండాగా అస్త్రంగా మార్చుకున్న నేతలు
ఒకరిపై ఒకరు విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల వేళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రద్దు చేస్తామంటూ అమిత్ షా చెప్పినట్లుగా కొన్ని ఫేక్ వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలను అస్త్రంగా మార్చుకున్న విపక్షాలు కమలనాథులపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ ఫేక్ వీడియోలు సృష్టించింది కాంగ్రెస్ నేతలేనని మండిపడుతున్నారు అమిత్ షా. తన వ్యాఖ్యలను వక్రీకరించి దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన రాహుల్ గాంధీపై నిప్పులు చెరిగారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని అగ్గి మీద గుగ్గిలంలా చిటపటలాడారు. తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి వచ్చిన అమిత్ షా రిజర్వేషన్ అంశంపై ప్రసంగించారు. తాము అధికారంలోకి రాగానే తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని, అవి రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా వ్యాఖ్యానించిన వీడియోను వక్రీకరించి అందులో ముస్లిం అనే చోట ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ అనే పదాలు వచ్చేలా ఎడిట్ చేశారని, ఇది కాంగ్రెస్ పనేనని ఆరోపిస్తోంది బీజేపీ. ఇక అమిత్ షా ఫేక్ వీడియోపై కేంద్ర హోంశాఖ సీరియస్ అయింది. వీడియో ఎలా ప్రచారం జరిగిందనే దానిపై ఫోకస్ పెట్టిన ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆ వీడియోను తయారు చేసి వ్యాపింపజేసిన వారిపై చర్యలు తీసుకునే పనిలో పడ్డారు. అయితే ఈ ఫేక్ వీడియోను ఈ నెల 28 ఆదివారం రోజు జార్ఖండ్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ చేసినట్లుగా గుర్తించినట్లు తెలిపిన పోలీసు అధికారులు వివిధ రాష్ట్రాల కాంగ్రెస్ సోషల్ మీడియా అకౌంట్లలోనూ ఇది సర్క్యులేట్ అవుతోందన్నారు. మరోపక్క ఈ వీడియోలపై స్పందించారు ప్రధాని మోదీ. విపక్షాలపై విరుచుకుపడిన పీఎం ఫేక్ వీడియోలు సృష్టించే వాళ్లకు తగిన గుణపాఠం చెబుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓడిన వాళ్లే ఫేక్ వీడియోలు క్రియేట్ చేసి కుట్ర రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరోపక్క రిజర్వేషన్ ఎపిసోడ్తో ఇటు తెలంగాణలోనూ పొలిటికల్ హీట్ సెగలు కక్కుతోంది. కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల దాడి కొనసాగుతూ ఉండగానే అమిత్ షా ఫేక్ వీడియోపై పలువురు కాంగ్రెస్ నేతలకు సమన్లు జారీ చేశారు ఢిల్లీ పోలీసులు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు డీజీపీ, సీఎస్లకు కూడా నోటీసులు ఇచ్చారు. మే 1వ తేదీన విచారణకు రావాలని ఆదేశించారు. అమిత్ షా ఫేక్ వీడియోపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మరి అమిత్ షా వ్యాఖ్యలను వక్రీకరించింది ఎవరు? కమలనాథులు, ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నట్లుగా కాంగ్రెస్ హస్తమే ఉందా, లేదంటే ఇంకెవరైనా క్రియేట్ చేశారా అన్నది ఆసక్తి రేపుతున్న అంశం. మరోవైపు ఢిల్లీ పోలీసుల ఆదేశాల ప్రకారం సీఎం రేవంత్ మే 1న విచారణకు హాజరవుతున్నారా లేదా అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ప్రతిపాడు నియోజకవర్గంలో టీడీపీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన ముఖ్య నేతలు వరుసగా పార్టీని విడి అధికార పార్టీలోకి వెళ్తున్నారు. దీంతో ప్రతిపాడు టీడీపీలో అలజడి మొదలైంది. మొన్న టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పైలా బోస్, నిన్న ప్రతిపాడు నియోజకవర్గ బీసీ ఐక్య సంఘర్షణ సమితి కన్వీనర్ మాజీ సర్పంచ్ శ్రీనివాసరావు తన అనుచరులతో టీడీపీని విడి వైసీపీలో చేరారు. వీరిద్దరూ టీడీపీలో కీలక నేతలు కాగా దశాబ్దాలుగా టీడీపీలోనే ఉంటూ పార్టీ కోసం పనిచేశారు. కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, ఎమ్మెల్సీ అనంతబాబు, వరుపుల సుబ్బారావు సమక్షంలో 500 నుండి 600 మంది టీడీపీ కార్యకర్తలు వైసీపీలో చేరారు. చిన్న శంకర్లపూడి గ్రామం నుండి భారీ ర్యాలీగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి సుబ్బారావు నివాసానికి చేరుకుని పార్టీలో చేరారు. వైసీపీ ప్రవేశపెట్టిన పథకాలు నిరుపేద కుటుంబాలకు అందించడంలో జగన్కే సాధ్యమన్నారు ఏపూరి శ్రీనివాసరావు. భవిష్యత్తులో మళ్లీ నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందాలంటే జగన్ను ముఖ్యమంత్రిగా గెలిపించాలన్నారు. మిగతా మండలం వాళ్ళు మాక్సిమం మాత్రం ఉండిపోయేలా చూసుకోవాలి. దూరం ఉన్నవాళ్ళు, దూరంగా ఉన్నవాళ్ళు, దగ్గరగా ఉన్నవాళ్ళు వెళ్తే కష్టం 5 సంవత్సరాలు కష్టం. కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో కూటమికి గాజు గ్లాసు టెన్షన్ పట్టుకుంది. స్వతంత్ర అభ్యర్థి సూర్యచంద్రకు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గాజు గ్లాసు గుర్తును కేటాయించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల సమక్షంలో గుర్తులను కేటాయించారు రిటర్నింగ్ అధికారి.
గాజు గ్లాసు గుర్తును ముగ్గురు అభ్యర్థులు కోరుకోవడంతో ముగ్గురికి లాటరీ వేశారు. దీంతో గాజు గ్లాసు గుర్తు జనసేన సీటు ఆశించి భంగపడ్డ సూర్యచంద్రకు వెళ్ళింది. దీనిపై స్పందించిన సూర్యచంద్ర కొన్ని లక్షల సార్లు గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించామని దేవుడు కరుణించి లాటరీ ద్వారా తిరిగి తనకి ఇచ్చారన్నారు. సమస్య అదే రకంగా ఉపాధి లేదు. అన్ని రకాలుగాను జగ్గంపేట నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 ప్లేస్ గా తీసుకెళ్లే కార్యక్రమం చేపడతాను. ఎందుకంటే సర్పంచ్ గా గురుపుడి గ్రామానికి 3 సార్లు సర్పంచ్ గా 18 సంవత్సరాలు చేశాను. 5 సార్లు రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డులు తీసుకున్నాను. 3 సార్లు జాతీయ ఉత్తమ అవార్డులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి చేతుల మీద తీసుకున్నాను. అంటే సర్పంచ్ అంటే ఇలా ఉంటుంది అనేది మేము చేసి చూపించడం జరిగింది. గాజు గ్లాస్ గుర్తుపై ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యే అంటే ఇలా ఉంటుందా, ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఈ రకమైన అభివృద్ధి చేయొచ్చా అనేది జగ్గంపేట నియోజకవర్గంలో రేపు రాబోయే రోజుల్లో చేయబోతాను. పోటీ చేసిన అభ్యర్థుల్లో 3 అభ్యర్థులు గాజు గ్లాస్ గుర్తు కావాలని అడగడం జరిగింది. మొదటి ప్రాధాన్యత ఫస్ట్ ప్లేస్ లో 3 అభ్యర్థులు కోరడం జరిగింది. దాంట్లో నేను ఒకరిని. ఈ రోజు 3 అభ్యర్థులకు కూడా అభ్యర్థుల్ని ఆర్ఓ గారు ఎన్నికల అధికారి వారు లాటరీ కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, చేసిన అభివృద్ధి శూన్యమని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా దోమకొండ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న ఆయన బీజేపీ బీఆర్ఎస్లపై విమర్శలు గుప్పించారు. కార్యక్రమంలో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ షెట్కార్తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కేసీఆర్ దరిద్రం వల్లే కామారెడ్డిలో రేవంత్, నిజామాబాద్లో తాను ఓడిపోయారని చెప్పుకొచ్చారు. దేశాన్ని మొత్తం మాఫీ చేసిన ఘనత మా కాంగ్రెస్. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. 15 ఆగస్టు ఇంకా 3 నెలలు ఉన్నాయి. 15 ఆగస్టు నాడు మీకు 2 లక్షల రూపాయలు మాఫీ చేయకుంటే నేను ఓటాను. ఇది గ్యారెంటీ. నేను ఆయన చూసి నేను గ్యారెంటీ ఇస్తున్నా. మా కాంగ్రెస్ నాయకులు కూడా అందరూ గ్యారెంటీ చేస్తున్నారు. కాకపోతే మా ఇంటి దగ్గర నా నమ్ముతుంది మాఫీ పక్కన నమ్మకం ఉందా మా మీద? ఎందుకంటే తెలంగాణ ఇచ్చేటప్పుడు రూపాయలు ఇచ్చేడు. మేమేమో 10,10,000 కోట్లు నగదు చెరువు కేసీఆర్ ఇక వజ్రాలు, నగదు పైసా ఇచ్చేడు. 10 సంవత్సరాలు కేసీఆర్ ముఖ్యమంత్రి మాకేమిచ్చిండు? చిప్ప. ఆ చిప్పలో ఏమున్నది? 8 లక్షల కోట్ల రూపాయలు అప్పించిండు. చేవెళ్ల పార్లమెంటు బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి వికారాబాద్ జిల్లాలో పలు మండలాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. పరిగి నియోజకవర్గ బీసీలతో కలిసి ఓబీసీ మోర్చా సమావేశం నిర్వహించారు. గత 10 ఏళ్లలో బీజేపీ ప్రభుత్వం బీసీల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 12 ఎంపీల గెలుపుతో పాటు మరోసారి నరేంద్ర మోదీ దేశ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు. రంజిత్ రెడ్డిని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఎవరు గుర్తుపట్టరని విశ్వేశ్వరరెడ్డి మండిపడ్డారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ పార్టీ 3 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని, ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నారని కొండ ఆశాభావం వ్యక్తం చేశారు. నిజం, 100% నిజం. ఊర్లు తిరుగుతున్నా, టూర్ తిరుగుతున్నా, 100% నిజం. ఆయన ఎవరు గుర్తు, ఆయన కూడా నేను టూర్ పెట్టుకుంటే ఆయన కూడా పెట్టుకున్నాడు. యాత్ర పెట్టుకొని నక్షాలు తెప్పించుకుండ్రు. వాళ్ళోళ్ళే మాకు చెప్పిండ్రు. తర్వాత అది క్యాన్సిల్ చేసింది నాకు సక్సెస్ అయినాక. తర్వాత రోజు 8 గ్రామాలు తిరగాలని ఆయన మొదలుపెట్టిండ్రు. బషీరాబాద్లో ఆయన తరిమి వెళ్ళగొట్టిండ్రు. పెద్ద ఎమ్మెల్యే పోతే రాయి వేసిండ్రు. ఇంకెక్కడో పోతే అయితే 2 రోజుల తర్వాత అది కూడా బంద్ చేసుకుండ్రు. ఆయన ఎప్పుడూ తిరగలేదు గ్రామాలు. ఆయనను ఎవరు గుర్తుపట్టారు. ఈయన మీ ఎంపీ ఎవరంటే చాలా మందికి తెలియదు. కొంతమంది నా పేరు చెప్తున్నారు, కొంతమంది ఏమో సునీతా మహేందర్ రెడ్డి గారి పేరు చెప్తున్నారు. ఆయన తిరగలేరు, తిరగగలగడు. ఆయన రాజకీయాలంటే రియల్ ఎస్టేట్ డీల్ పెద్ద ఎమ్మెల్యేలతో చేసుకుంటాడు. తర్వాత 20 మంది జీతగాళ్ళని పెట్టుకుంటారు. సోషల్ మీడియాలో చేయంటందుకు, మీటింగ్లో చేయంటందుకు. అంతే. ఆయన క్యాడర్ లేదు, ఏం లేదు. ఉస్మానియా యూనివర్సిటీలో సెలవుల సర్క్యులర్ హాట్ టాపిక్గా మారడంతో ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు స్పందించారు. జారీ చేసిన సెలవుల నోటీస్ విషయంలో హాస్టల్స్ చీఫ్ వార్డెన్ కొర్రెముల శ్రీనివాస్కు యూనివర్సిటీ రిజిస్టర్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ షోకాజ్ నోటీస్ జారీ చేశారు. సెలవులు ప్రకటిస్తూ చీఫ్ వార్డెన్ జారీ చేసిన సర్క్యులర్లో నీటి, విద్యుత్ కొరత కారణంగా సెలవులు ప్రకటిస్తున్నట్లు రావడం ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, దీనిపై తక్షణమే వివరణ ఇవ్వాలని సూచించారు.
నిర్ణీత గడువులోపు వివరణ ఇవ్వకపోతే తగిన చర్యలు తప్పవని తెలిపారు. ఒయిలో కరెంటు త్రాగునీటి కటకటపై తీవ్ర ఆందోళన నెలకొంది. క్యాంపస్లో కరెంటు తాగునీరు సమస్య ఏర్పడడంతో ఖాళీ చేయాలని విద్యార్థులపై అధికారులు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ తీరుపై బీజేపీ రాష్ట్ర నాయకుడు ఎంబీసీ మాజీ చైర్మన్ తాండూరి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో తాగునీటి కటకట ఉందని, కరెంటు కష్టాలు ఉన్నాయని ఈరోజు విద్యార్థులని ఖాళీ చేసి పంపించడం పట్ల విద్యార్థి సంఘాలన్నీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నాయి. ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అనేక ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. సో ఇటువంటి సమయంలో వారిని ఖాళీ చేయించడం ఏ మేరకు సబబు? ఈరోజు ఎన్నడూ లేన అసలు ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఏర్పడ్డ తర్వాత యూనివర్సిటీ చరిత్రలోనే లేదు. కరెంటు కోతలతో ఇవాళ తాగునీటి వసతి లేదని ఖాళీ చేయించడం ఇది ఫస్ట్ టైం చూస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి గారు పదే పదే చెప్పినారే ఇందిరమ్మ రాజ్యం తెస్తాం, ఇందిరమ్మ రాజ్యం తెస్తాం అంటే ఇవాళ చీకటి రాజ్యం తేవడమే ఇందిరమ్మ రాజ్యమా? ఉస్మానియా యూనివర్సిటీలో తాగునీటి కటకట ఉందని, కరెంటు కష్టాలు ఉన్నాయని ఈరోజు విద్యార్థులని ఖాళీ చేసి పంపించడం. తెలంగాణలో నేడు 10వ తరగతి ఫలితాలు విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ఫలితాలను విడుదల చేయనున్నారు. మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు 10వ తరగతి పరీక్షలు జరిగాయి. రాష్ట్రంలో ఉన్న 11,469 పాఠశాలలకు చెందిన 5,08,385 మంది పరీక్షలు రాశారు. వీరిలో 2,57,952 మంది బాలురు కాగా 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం అధికారులు 10th ఫలితాలను విడుదల చేయనున్నారు. తెలంగాణలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. భగభగ మండే ఎండలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. రోజు రోజుకి పెరుగుతున్న ఎండలతో పాటు తీవ్ర ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతున్నారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు భానుడు ఉగ్రరూపం చూపిస్తున్నాడు. ఈ సమయంలో బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. మధ్యాహ్నం సమయంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారుతున్నాయి. తెలంగాణలో నేటి నుంచి వచ్చే నెల 3 వరకు ఎండలు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాలకు వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ఉమ్మడి మహబూబ్నగర్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, నల్గొండ జిల్లాలో వడగాలులు వీస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడంతో ఎండల తీవ్రత కొనసాగే అవకాశాలున్నాయని పేర్కొంది. మరోవైపు నల్గొండ జిల్లా త్రిపురారం మండలం మాటూరులో రాష్ట్రంలోని అత్యధికంగా 45.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ములుగు జిల్లా మంగపేటలో 45.1 డిగ్రీల సెల్సియస్, కామారెడ్డిగూడెంలో 44.9 డిగ్రీలు ఎండ తీవ్రత నమోదైంది. ఖమ్మం, గద్వాల్, నిజామాబాద్, మంచిర్యాల, సూర్యాపేట, జగిత్యాల, మహబూబాబాద్ జిల్లాలో 44 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తీవ్రమైన ఎండలతో వడదెబ్బకు గురై ఒక్కరోజే 5 ప్రాణాలు కోల్పోయారు. ఇక
ఇక పసిడి ప్రియులకు కొంత ఊరట లభించింది. గత కొద్ది రోజులుగా పెరుగుతూ వెళ్లిన బంగారం ధరలకు బ్రేక్ పడింది. బంగారం రేటు ఇవాళ తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ప్రస్తుతం 22 క్యారెట్ల బంగారం రేటు తులానికి 300 తగ్గి 66,550 వద్దకు దిగొచ్చింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేట్ తులానికి 330 మేర పడిపోయి 72,600 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఢిల్లీ మార్కెట్లో 22 క్యారెట్ల బంగారం రేటు 10 గ్రాముల ధర 66,550 వద్ద ఉంది. 24 క్యారెట్ల గోల్డ్ రేటు 72,600 వద్ద కొనసాగుతోంది. బంగారం ధర దిగిరాగా వెండి రేటు వరుసగా రెండో రోజు స్థిరంగా కొనసాగుతోంది. ఇవాళ కిలో వెండి రేటు హైదరాబాద్ మార్కెట్లో 84,000 వద్ద ట్రేడింగ్ అవుతోంది. That's all for now. Stay with us.